వేసిరు బయట పెట్టిరు. ఇక హామీల అమలుపైన చేతులెత్తేసిన కాంగ్రెస్ ప్రభుత్వం. అది బండి సంజయ్ చెప్పడం కాదు, కళ్ళ ముందే కనబడతా ఉన్నది. ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. డైరెక్ట్ చేతులెత్తేయకుండా మన చేతులు మన నెత్తి మీదనే పెట్టుకోమన్నట్టుగా చేస్తూ ఉన్నది ప్రభుత్వం. మన రేషన్ కార్డుల గందరగోళ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. రాజీవ్ యువ వికాస గందరగోళ పరిస్థితి, అట్లాగే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి గందరగోళ పరిస్థితి. ఇంతకంటే పెద్దగా ఇంకొక విషయం ఏం లేదు. చేతులెత్తేసిన ప్రభుత్వం చేతులెత్తేసింది. అన్ని విషయాల్లో కూడా ప్రభుత్వం ఎప్పుడో చేతులెత్తేసింది. ఇకపోతే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని, పైసా అప్పు పుట్టడం లేదని ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైన కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ ఇక స్పందించారు. ముఖ్యమంత్రి మాటలను బట్టి చూస్తుంటే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయమని కూడా ఇవ్వడమేనని కూడా అన్నారు. ఇక మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో బండి సంజయ్ మాట్లాడారు. రాష్ట్ర ప్రజలకి ఇక కుటుంబ పెద్దగా వ్యవహరించాల్సినటువంటి ముఖ్యమంత్రి ఏమి చేయలేని స్థితిలో ఉన్నానని కూడా మాట్లాడటం సరికాదని కూడా ఆయన విమర్శించారు. ఈ వ్యాఖ్యలతో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు తమ భవిష్యత్తు ఏమిటనేటువంటి భయం తలెత్తుతోందని కూడా పేర్కొన్నటువంటి అంశం. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఏం చేయాలి? పని చేసుకోవాలి. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటే బాగుంటుంది. మేమేదో పొడుస్తాం, మేమేదో పోతాం, మేమేదో సాధిస్తాం, ప్రజలకేమో తోడి పెడతామంటే మీ సారు, మీ పెద్ద మనిషే మీకు రూపాయి ఇచ్చేందుకు లేడు. ఇక మీరు పోయి ప్రజలకు ఏం చేస్తారు? ఏం ఉరగ పెడతారు? ఎక్కడోళ్ళక్కడ ఎవరి పని వాళ్ళు చేసుకోమన్నట్టుగా చెప్పిండి ఇక రేవంత్ రెడ్డి. ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతిన్నదట. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైపోయింది, దెబ్బతిన్నది. ఇక రాష్ట్రంలో అసలు ఇక ఆర్థికంగా మనం కోలుకోవడమే చాలా కష్టమన్న రీతిలో చెప్పేసిండు. రాష్ట్రాన్ని నడిపించేటువంటి ఒక ముఖ్యమంత్రి ఈ రకంగా చెప్తే రాష్ట్రం దివాలా తీసినట్టే కదా. పక్క రాష్ట్ర పోలైనా పక్క దేశ పోలైనా ఏమనుకోవాలి? ఇక తెలంగాణ రాష్ట్రానికి పోయి పెట్టుబడులు మనం పెడితే లాస్ అయిపోతాం. తెలంగాణ రాష్ట్రానికి పోవద్దు, అక్కడ కొత్తగా పెట్టుబడులు పెట్టొద్దు, నష్టం తెచ్చుకోవద్దు అనుకుంటారు. ఇకపోతే మిస్ వరల్డ్ పోటీలు పెట్టిండు. మరి దానికి సంబంధించి ఏం నడుస్తుందో ఏమో తెలియట్లేదు. మిస్ వరల్డ్ పోటీలు అయితే పెట్టిండు. మరి డబ్బులు దానికి ఎట్లా వచ్చినాయి? ఎట్లా ఖర్చు పెడతా ఉన్నాడు? మరి దాంతో సంపాదన తెలంగాణ రాష్ట్రానికి పెరుగుతుందా, తరుగుతుందా? మరి ఏంటి పరిస్థితి అనేది అర్థం కావట్లేదు. మరి వాళ్ళకేమైనా లాభం ఉందా?